గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో ముఖ్యంగా వచ్చినటువంటి మెయిన్ బ్యానర్ న్యూస్ చూసినట్టయితే నిన్న హైదరాబాద్ గాలి వానతో తెల్లవారుజామున ఊగిపోయింది. మొత్తం కూకటి వేలతో ఆ గాలి వానకి మొత్తం హైదరాబాద్ ఉన్నటువంటి చెట్లు కూలిపోయి ఒక చోటైతే 150 ఏళ్ల వయసు ఉన్నటువంటి చెట్టు కూడా కూలిపోయింది. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ నేలలను కూడా నిన్న పొంగి పొర్లాయి. ఈ భారీ వర్షంతో ఒక్కసారిగా ఒక తెల్లవారుజామున అయింది కాబట్టి ఇంకా పెద్ద ట్రాఫిక్ పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఒక్కసారి హైదరాబాద్ ఒక రకంగా తెల్లవారుజామున వణికిపోయిందని చెప్పొచ్చు. అది మెయిన్ బ్యానర్గా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. తర్వాత సీఎం కేసీఆర్ నిన్న ఈ కొత్త జిల్లాలు తర్వాత ఈ కలెక్టరేట్లకు సంబంధించి రివ్యూ చేశారు. అన్ని కలెక్టరేట్లు కూడా మోడర్న్గా ఉండాలని చెప్పారు. 25 ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఒక్కొక్క బిల్డింగ్ ఉండాలి. అన్ని బిల్డింగులు కూడా పర్యావరణ హితంగా ఉండాలి. దాదాపు 30 శాఖల కార్యాలయాలు కూడా అదే కలెక్టరేట్ బిల్డింగ్లో అదే ఆ ప్రెమిసెస్లో ఉండాలని చెప్పి నిన్న సీఎం అధికారులకు ఆదేశించారు. అట్లాంటి ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పారు. తర్వాత హెలిప్యాడ్ ప్రతి కలెక్టరేట్ బిల్డింగ్ పైన కూడా హెలిప్యాడ్ ఉండాలి అని చెప్పి నిన్న సీఎం చెప్పారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత నిన్న ఈ పార్లర్ ఎలక్షన్కి సంబంధించి ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నిన్న ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ టీడీపీలకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ను పాతరేస్తేనే తెలంగాణ అభివృద్ధి అని చెప్పి అందులో ప్రధానంగా పేర్కొన్నారు. అది ఇంకో డిస్కషన్ టాపిక్గా ఉంది ప్రస్తుతానికి. ఆ తర్వాత ఇంకా వేరే ఇష్యూస్ చూసినట్టయితే వైసీఎల్పీని ఈ టీఆర్ఎస్లోకి విలీనం చేస్తూ నిన్న అసెంబ్లీ స్పీకర్ ఇది ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించిన కూడా వార్త కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా వైసీపీ 3 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరారు. వాళ్ళందరూ మమ్మల్ని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించండి, మా ఎల్పీని వైసీఎల్పీని అందులో కలపండి అని చెప్పారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. సో దానికి సంబంధించినటువంటి నిన్న మేము కూడా స్పీకర్ ఆఫీస్ రిలీజ్ చేసింది. ఇది ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు నగేష్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతున్నారు. నగేష్ గారు, ఎట్లా చూస్తారు ఈ విలీనాలు? ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు టీడీఎల్పీకి సంబంధించిన వాళ్ళు, అందులో మొత్తం ఎల్పీ కాకపోయినా మమ్మల్ని అందరినీ ఇందులో విలీనం చేస్తూ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, విలీనం చేశారు టీడీఎల్పీకి సంబంధించిన వాళ్ళందరినీ. అందులో 3 వేరే ఎమ్మెల్యేలు మిగిలారు. ఎల్పీ ఉంది కానీ మెజారిటీ అటే వెళ్ళిపోయారు కాబట్టి ఎమ్మెల్యే అందరినీ కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు ఆ ఎమ్మెల్యేని. నిన్న వైసీఎల్పీని అంటే మీరు ఇక్కడ ఎల్పీలు అన్ని విలీనాలు ఎట్లా చూస్తారు? తేడా ఉన్నది, ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ ఎల్పీ ఇంకా అందరూ చేరిపోయారు, ఒక ఎంపీతో సహా అందరూ ఎమ్మెల్యేలతో సహా చేరిపోయారు. బట్ టీడీపీతో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ కూడా అనుకున్నా కానీ 2/3 కన్నా ఎక్కువ చేరిపోయారు. 3 ఉన్నారు. 3లో కూడా కృష్ణ ఏటు ఉన్నారో డౌట్ఫుల్గా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మర్జర్కి అంచెల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారినప్పుడు అది మర్జర్ కింద వస్తుందా, ఎంతసేపట్లో డెసిషన్ తీసుకోవాలి స్పీకర్ అనేది, ఇది చాలా ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇది ఒక డిస్కషన్ వస్తున్నది. ఇది మన రాష్ట్రానికే కాదు. ఏమిటంటే ఒక 6 నెలలు 7 పాటు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే అది మరి పార్టీ విలీనం ఎట్లా, ఎంతసేపట్లో డెసిషన్ తీసుకోవాలి. ఇది ఈ డిస్కషన్ ఎంత దాకా వచ్చిందంటే ఒక నేషనల్ లెవెల్లోని ఒక చర్చ జరుగుతున్నది. ఈ పవర్ స్పీకర్, ఎందుకంటే స్పీకర్ అంటే ఇండివిజువల్ పవర్, అది స్పీకర్ మీద గౌరవం ఉంది. స్పీకర్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హౌస్. సో ఆయన ఏంటంటే ఉన్న అధికారాన్ని సద్వినియోగం చేస్తారనేది అందరూ ఆశ. బట్ కొన్ని ప్రతిపక్ష పార్టీ ఏదైతే స్పీకర్ డెసిషన్తో ఎఫెక్ట్ అయిందో వాళ్ళకి అలాంటి ఇది కలగటం లేదు, కాన్ఫిడెన్స్ కలగటం లేదు. అందుకు చర్చ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఈ పవర్ తీసి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాలా, ఈ డిఫెక్షన్ లా ఇక్కడ వర్తిస్తాం లేదా, ఆ ఎమ్మెల్యే మారినప్పుడు డిస్క్వాలిఫై అవుతారా లేదా, దీని గురించి నేనైతే గట్టిగా ఆలోచిస్తున్నాను. ఇది చర్చ జరగాలని. ఇది నేను తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల ఏమిటంటే ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతున్నది. టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తే కోపం వస్తుంది. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ అన్నింటి చూస్తాం. ఇది నేను ఈ 2 రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకుని అంటలేదు. ఉత్తరాఖండ్లో జరుగుతున్నది. మనం అక్కడ చూసిన ఇది మన ఈశాన్య రాష్ట్రంలో. సో ఇది ఎక్కడ ఇది జరుగుతుంది? ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న రాష్ట్రాలు జరుగుతున్నాయి. రేపు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో రేపు సపోజ్ మెజారిటీ రాదనుకోండి, రేపు వెస్ట్ బెంగాల్లో ఏమో డౌట్ఫుల్గా ఉంది. అసలు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి పైది అవుతుంది. ఇది పార్టీలు ఫిరాయిస్తే ప్రజలు మ్యాండేట్ డిఫీట్ అయిపోతున్నదండి. ఇది ఒక పద్ధతి. మనం కాన్స్టిట్యూషన్ 2 సార్లు అమెండ్ చేసుకున్నాం ఈ యాంటీ డిఫెక్షన్ లాని, అది కాస్త డిఫీట్ అయిపోతున్నది. దీనికి ఏంటంటే అసలు ఒక పొలిటికల్ లెవెల్లో కానీ ఒక కాన్స్టిట్యూషన్ లెవెల్లో కానీ డిస్కషన్ చేయాలి. యాంటీ డిఫెక్షన్ లాని మళ్ళీ మనం
మళ్ళీ అమెండ్మెంట్ చేసుకోవాలని ఈ లూప్ హోల్స్ని ఎక్స్ప్లోర్ చేయకుండా. శ్రీనివాస్ గారు, బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ ఇష్యూని? ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా కామన్, ఇప్పుడే కొత్తగా చూసేది కాదు. ఇవన్నీ కూడా 1970s కూడాను హర్యానా చూసినాం మనం, భజన్లాల్ మొత్తం కూడా పార్టీకి పట్టి ఓవర్ నైట్ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ మహారాష్ట్రలో శరద్ పవార్ గారు కూడా అదే యంగ్ టర్క్, అప్పుడు చాలా పెద్ద డైనమిక్ లీడర్గా ఉన్నట్టు ఆయన కూడా అదే రకంగా పార్టీ మారి మొత్తం కూడా లెజిస్లేచర్ పార్టీ మొత్తం వీళ్ళని మెర్జ్ చేయడం జరిగింది. ఇది కాన్స్టిట్యూషనల్గా నగేష్ గారు చెప్పినట్టుగా దాని యొక్క ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పార్టీ వేరు, లెజిస్లేచర్ పార్టీ వేరు. పొలిటికల్ పార్టీగా రికగ్నిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఒక స్టేట్ యూనిట్గా ఉన్నటువంటి ఒక పార్టీగా కనబడుతుందా? లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అయితే మాత్రం రాష్ట్రం మొత్తంలో కూడా పార్టీ మొత్తం పోయినట్ట. నిన్న చూసినాం మనం, వారు మెర్జ్ అవుతున్నప్పటికి కూడాను మా పార్టీ సమావేశం ఉంటుందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ యొక్క మీటింగ్ జరపడం జరిగింది. ఇవన్నీ కూడా లీగల్ కాంప్లికేషన్, కాన్స్టిట్యూషనల్ డిస్కషన్స్కు అవకాశం ఉన్నటువంటి ఒక ఇష్యూ. ఏది ఏమైనప్పటికీ కూడాను పాలిటిక్స్లో ఇవన్నీ కూడా కామన్ కనబడుతున్నాయి. అయితే ఒక్కటేంటంటే, చట్టాలకు లోబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు మనుగడ ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే అర్థం లేకుండా పోతుంది ఇవన్నీ కూడా. పొలిటికల్ పార్టీ ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఓవర్ నైట్ పార్టీ మార్చి ఇంకో జెండా కనువ కప్పుకోవడం అంటే ఒక దిక్కు చట్టం కనబడతా ఉన్నది, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ ఆ చట్టం దానికి వ్యతిరేకంగా పోయినా కానీ డిస్క్వాలిఫై అయితే లేరు. ఎక్కడో ఒక చోట స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ గారు తీసుకుంటారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్ట సవరణ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ అవకాశం ఇస్తారా? ప్రభుత్వం ద్వారా అంటే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ కూడా అదే పని చేస్తుంది కదా, వేరే రాష్ట్రాల్లో ఎక్కడ చేయలేదు, బీజేపీ చేసింది లేదు. మీరు ఉత్తరాఖండ్ లో మేము చేర్చుకోలేదు, మేము తీసుకురాలేదు 9 మందిని. వాళ్ళు ఇచ్చి వాళ్ళే 9 మంది బయటకు వచ్చినారు. స్వయాన ఆ అసెంబ్లీలో బడ్జెట్ ఓటింగ్ లో బయటకు వచ్చినారు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ విత్ దట్ ఇష్యూ. అదేనండి యాక్చువల్ ఇష్యూ. ఏ పార్టీ అయితే లాభపడుతున్నదో ఈ డిఫెక్షన్స్ వల్ల, ఆ పార్టీ డిఫెక్షన్స్ కాదన్న వాళ్ళు సొంతంగా ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు టీఆర్ఎస్ అంటున్నది వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలని వాళ్ళు చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అక్కడ అంటున్నారు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఉత్తరాఖండ్లో వాళ్ళు స్వయంగా వచ్చారని. మీరు చెప్పింది కరెక్టే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, బట్ లోతుగా పోతే వాళ్ళు ఎందుకు, మీరేంటంటే సెంట్రల్లో రూలింగ్ ఉన్నారు. రేపు ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ మే 10 నాడు అయితే మీరు ఉత్తరాఖండ్లో కూడా రూలింగ్లో రావచ్చని ఆశతో వస్తున్నారు. కానీ శ్రీనివాస్ గారు, చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఈ ఎల్పీల విలీనాన్ని ఎట్లా చూస్తారు? మన టీడీఎల్పీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు విలీనమయ్యారు, తర్వాత నిన్న వైసీఎల్పీ మొత్తం విలీనమైంది టీఆర్ఎస్లో. అక్కడ మనం ఇక్కడ దీంతో సంగప్ప గారు, అక్కడ ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల్లో చూస్తే 10th షెడ్యూల్ను మొత్తం కూడా అపహాస్యం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహారం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు 2003లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే చట్ట సవరణ చేసింది. ఏ ఒక్కరు కూడా పార్టీ మారినా పార్టీ ఫిరాయింపు కిందనే వస్తుంది. వాళ్ళు అంతకుముందు 2/3 అనేటువంటిది కూడా తీసేసినారు. కాబట్టి ఇవాళ బీజేపీ అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో చేసినా లేకపోతే ఉత్తరాఖండ్లో చేసినా కూడా వారు కూడా చాలా తప్పు చేస్తున్నట్టుగానే భావించాలి మనం. ఇవాళ పరిస్థితి ఏమైందంటే, ఇవాళ వైసీపీ కానీ టీడీపీ కానీ పార్టీలు విలీనం అనేటువంటిది పార్టీలో ఉండేటువంటి పార్టీ ఫంక్షనరీస్ కూడా విలీనం కావాలా, అప్పుడే జరుగుతుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. మీకు 95లో ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీలో దించినప్పుడు బసంట్ టాకీస్లో పార్టీ సమావేశంలో పార్టీ ఫంక్షనరీస్ అందరూ కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షులుగా పెట్టుకొని ఎన్నుకున్న తర్వాతనే ఈ ప్రక్రియ అంతా జరిగిన మాట మనం ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలి. అందుకనే ఇవాళ ఏ ఒక్క ఎంపీ, ఇప్పుడు మన వైసీపీకి 9 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. దాంట్లో ఒకరు మారితే యాంటీ డిఫెక్షన్ కిందే వస్తుంది, ఇద్దరు మారినా యాంటీ డిఫెక్షన్ కిందకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ యాంటీ డిఫెక్షన్ కిందనే. వాళ్ళు అక్కడ లోక్సభ స్పీకర్ ముందు కూడా వైసీపీ ఏమి ఇంతకుముందే మన ఎస్పీవై రెడ్డి మీద, తర్వాత ఇంకొక ఎంపీ మీద కూడా ఇచ్చినారు. అదంతా కమిటీకి ఏదో పంపించినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఏది కూడా ఇవన్నీ మంచి పద్ధతులు కావు. ఒకవేళ
పార్టీ మారాలన్నప్పుడు రాజీనామా చేసి మాత్రం తప్పేం లేదు. ఇప్పుడు పదవికి రాజీనామా చేసి పార్టీ మారచ్చు. ఇప్పుడు ఎట్లాగూ టీఆర్ఎస్లో ఇంతమందిని కలుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో రాజీనామాలు చేయించి ఎలక్షన్లకు పోతే పెద్ద వచ్చే నష్టం కూడా లేదు టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు ఎక్కడ ఉప ఎన్నికలని వాళ్ళే విజయం సాధిస్తున్నారు కదా. కాబట్టి ఒక నైతికమైనటువంటి పద్ధతులను మనం అవలంబించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దావైపు ప్రయాణం చేస్తే మంచిది. లేకపోతే ఇది మనం అంటాం కదా, ఎప్పుడు కూడా బ్రహ్మంగారి దాంట్లో రాసింది కలికాలం వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయని. ఇప్పుడు అకాల వర్షాలు అట్లే ఉన్నాయి, వాతావరణం అట్లే ఉంది, రాజకీయ వాతావరణం అట్లే ఉంది, మనం చేసేటువంటి పనులు అట్లే ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తుకు మంచిగా అన్నటువంటి విషయం. ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? మీ అధికార పార్టీ విలీనం చేసుకుంటున్నటువంటి పార్టీ అంటే ఇక్కడ ప్రజలు పంపుతూ ఉన్నారండి. ఎవరు విలీనం చేసుకోవట్లేదు, మేము ఎవరిని విలువట్లేదు, రమ్మనట్లేదు. ఇలా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజలు అభివృద్ధిని చూసి గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేరు, మరి ఈ పార్టీల నుంచి మిమ్మల్ని గెలిపిస్తే మీరు అటువైపు వెళ్ళి బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొనండి, ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు పంపిస్తారు. ఇంకోటి 1970 నుంచి కాదు, చాలా ఒక 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గతంలో చంద్రబాబు నుండి ఇప్పుడు మనతో చర్చల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఐఎమ్ సారీ టు సే, తను కూడా పార్టీ మారిన వ్యక్తి. మాట చెప్తా ఉన్నాను నేను. ఏమంటానంటే చాలామంది కూడా పార్టీలు మారుకుంటూనే వచ్చిర్రు. ఇలా కొత్త కాదు, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి పార్టీ. ఇలా ఏదైనా వేరే పార్టీలను ఈ రాష్ట్రంలో జాయిన్ చేసుకుంటుంది అంటే ఇలా చివరి పార్టీ మాదే. ఫ్యూచర్ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవద్దు. ఇప్పటి వరకు సార్, ఇప్పటి వరకు జరిగిన సందర్భాలలో కాంగ్రెస్ మొదట ఉంది, టీడీపీ ఉంది, దాని తర్వాత బీజేపీ ఉంది, దాని తర్వాత ఇప్పుడు మా పార్టీలో చేరుతాం. మా నుంచి వచ్చిన వారసత్వం కాదు ఇది. ఈ వారసత్వంగా అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి విషయం. కానీ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే గతంలో కంటే ఇప్పటికి తేడా ఏంటంటే పార్టీలే విలీనం అయిపోతున్నాయి. గతంలో వ్యక్తులు పార్టీలు మారారు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఒక విజయంతో ప్రజలకు సాగునీరు తాగునీరు ఇస్తున్న పరిస్థితి చూసి ఇక్కడ జరుగుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులను చూసి ఇలా మొత్తం జిల్లాకు జిల్లా పార్టీలకు పార్టీలు ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ ఉంది, మొత్తం జాయిన్ అయిపోయి. టీడీపీలో కూడా ఎవరున్నారండి? ఇంకా కృష్ణ గారు బీసీ నాయకులు, వారైతే టీడీపీ పార్టీ కానే కాదని చెప్తా ఉన్నారు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, ఒకరు తప్ప మిగతా టీడీపీ పార్టీ కూడా. టీడీపీ ఒక జాతీయ పార్టీ కూడా కంప్లీట్గా మొత్తం ఎమ్మెల్యేలు మా పార్టీలో జాయిన్ అయిపోయినారు. మేమేమంటున్నామంటే ఇది అభివృద్ధి, ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, అభివృద్ధిని చూసి చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి ప్రజా సంక్షేమం చూసి ప్రజలు పంపిస్తూ ఉన్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఎవరిదండి? వరుస పెట్టి మరి ఇంతమంది మా పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఇది ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు చేసినట్టు విమర్శలే అయితే, తప్పే అయితే మరి వరుస పెట్టి అపజయాలు జరగాలి కదా. మాకు మెదక్ నుంచి పడితే ఇలా ఖమ్మం పాలేరు దాకా వరుస పెట్టి విజయాలు ఎందుకు జరగబోతా ఎథిక్స్ కి సంబంధించి నైతికత మళ్ళీ చట్టానికి ఉత్తరాఖండలో బీజేపీ ఏం చేసింది? ఒక మాట సార్, ఇప్పుడు బీజేపీ శ్రీనివాస్ గారు పేపర్లో మాట్లాడుకోవడం, వేదిక పల్లె మాట్లాడుకోవడం బాగానే ఉంటది. తెర వెనుక ఏం జరిగిందనే ప్రజలందరికీ తెలుసు. 2007లో తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేస్తాం, తెలంగాణ ఎక్కడిదిరా, ఈ పార్టీని ఖతం చేస్తాం అన్న ఉద్దేశంతో గతంలో మా పార్టీలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోలేరండి. 11 మందిని అడ్డగా పశువులను కొన్నట్టు కొని ఇంకా మేమైతే అభివృద్ధిని చూసి వస్తా ఉన్నారు. కానీ గతంలో పశువులు కొన్నారు కదండి 2007లో. పెద్దలు సీనియర్ నాయకులు గతంలో ఇప్పుడు ప్రజా సంక్షేమ వారిని అడగండి. పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు మేమేమంటున్నామంటే మేము ఇప్పుడు ఏమంటున్నా, ఇది ప్యూర్లీ ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, అభివృద్ధిని చూసి వస్తా ఉన్నారు. బంగారు తెలంగాణ కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటారంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, ఈ పార్టీలలో ఉండి సో పార్టీలలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. కనీసం ఇకనైనా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యంలో అయితే చరిత్రలో నిలిచిపోతారు. అప్పుడైతే పశువుల్లా కొన్నారు, ఇప్పుడు అభివృద్ధి కోసం చూసి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వస్తున్నారు అని జీవన్ రెడ్డి అంటున్నారు. ఒక విషయం సంగప్ప గారు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసింది తప్పే, అది ఒప్పని నేనేం సమర్థించడం లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ఈ ప్రక్రియ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మాట వాస్తవం. ఆనాడు కూడా మేము ఎవరిమే సమర్థించలేదు, ఇది వాస్తవమైనటువంటి విషయము. తర్వాత
ఇవాళ అప్పుడు కాంగ్రెస్ చేసింది కాబట్టి మేము ఇప్పుడు అదే పని చేస్తామని అనుకుంటే అది మీ కర్మ, దానికి ఓడేం చెప్పేది లేదు. నేను పార్టీ మారినాను అన్నారు, ఎంపీని కాదు అప్పుడు ఎమ్మెల్యేని కాదు, నాకు ఏ అధికార పదవిలో లేదు. నేను ఒక వ్యక్తిగానే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తెలంగాణ కొరకే చంద్రబాబుతో పోటీపడి పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చినటువంటి వాడిని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వాడిని. ఇవాళ మీరు అభివృద్ధిని చూసి వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళే అంటే కూడా ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటిది. ఎందుకంటే ఇవాళ ఎప్పుడైనా తీసుకునేవాడు సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చేవాడిని ఆహ్వానించినప్పుడే వస్తారు. ఇవన్నీ వాస్తవమైనటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ మనము మభ్యపెట్టేటువంటి వైపు మనం ఎవరు ఏం చెప్పినా, నేను అవాస్తవాలు మాట్లాడినా చూసేటువంటి ప్రేక్షకులు ఈయన నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అని అంటారు. కాబట్టి మనము ఏ రాజకీయ పార్టీ తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా, దీనివల్ల తాత్కాలికంగా మనకు చాలా సంతోషం ఉండొచ్చు, భవిష్యత్తులో ఇవన్నీ గుదిబండలుగా మారుతాయి. ఇవి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే నేను ఏం చెప్పినాను, వాళ్ళు పార్టీలు మారినారు, మీ అభివృద్ధిని చూసి వస్తున్నారు కదా, మీరే చెప్తున్నారు అక్కడ మా సోదరుడు జీవన్ రెడ్డి గారు అన్ని మేమే గెలుస్తున్నామని. అందుకనే వాళ్ళతో కూడా రాజీనామా చేపియండి, వాళ్ళన్ని సీట్లు మీరే గెలవండి, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ కొన్ని ఒక నైతికమైనటువంటివి ఒక పద్ధతులు ఇవన్నీ కూడా ఉండేటట్టు మీరు చూడండి, అది నేను అనేది. కాబట్టి సుఖేందర్ రెడ్డి గారు మొత్తం లెజిస్లేటివ్ పార్టీ వచ్చి చేరిన తర్వాత మీరే గెలుస్తున్నారు. సుఖేందర్ రెడ్డి గారు మొత్తం లెజిస్లేటివ్ పార్టీ వచ్చి చేరిన తర్వాత మళ్ళీ ఇంకా ఎలక్షన్ ఏంది అని వాళ్ళు అంటారు ఇప్పుడు. ఎందుకంటే టీడీఎల్పీలో అదే జరిగింది, 2/3 అన్నారు. ఇప్పుడైతే వైసీపీ మొత్తం ఒక విషయం చెప్తాను, ఎప్పుడు కూడా లెజిస్లేటర్ పార్టీ కలిసితే వాళ్ళు మొత్తం టీఆర్ఎస్లో కలిసిపోయింది ఆ పార్టీ అనడానికి లేదు. పార్టీ ఈజ్ డిఫరెంట్, లెజిస్లేచర్ పార్టీ ఈజ్ డిఫరెంట్. పార్టీ ఇది కలిస్తేనే ఇది కలిసినట్లు లెక్క. ఇది చట్టం అది చెప్తుంది, షెడ్యూల్ 10 అదే చెప్తుంది, 10 అదే చెప్తున్నది. కానీ ఇవాళ ఇప్పుడు అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ మనకున్నటువంటి చట్టసభల అధికారాలన్నీ కోర్టు దగ్గరికి పోయినాయి. ఇవాళ కోర్టులు పర్యవేక్షించే పరిస్థితి వస్తున్నది. అది చాలా భవిష్యత్తులో చాలా గొడ్డలు పెట్టు లాంటిది. మీరు ఆలోచన చేయండి, ఇవాళ ఉత్తరాఖండ్లో బలపరీక్ష 10వ తారీఖు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నది. అంటే మనం ఏ స్థాయికి దిగజారిపోతున్నాం, మన చట్టసభలను ఏ స్థాయికి దిగజార్చుకుంటున్నాం, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి, రేపు వీటి మీద కూడా వస్తుంది. రేపు టీడీఎల్పీ మొత్తం కూడా టీఆర్ఎస్లో చేరింది, వైసీపీ మొత్తం కూడా టీఆర్ఎస్లో విలీనమైంది. ఈ మన స్పీకర్ గారు ఇచ్చే రూలింగ్ల మీద కూడా రేపు కోర్టులు ఇవే వస్తాయి. కోర్టు ఏం చెప్తుంది, అక్కడ 9 మందిని అక్కడ రద్దు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఉత్తరాఖండ్లో నిన్న 9 మందిని యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళ కోటకు లేకుండా చేసినారు కదా. ఒకటండి, ఇప్పుడు రెడ్డి గారి సమస్యలు మన ముందున్నాయి. ఈ దీంట్లో ప్రధానంగా ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేసింది. బట్ వారు ఇప్పుడు చెప్తున్న దాంట్లో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకైతే 10th షెడ్యూల్ని అమెండ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో నైతికమైన విషయం, ఇప్పుడు ఎవరైతే టెక్నికల్గా అయితే లేదు కదా, టెక్నికల్ చెప్తాను, టెక్నికల్ కూడా ఉంది అక్కడ ప్రాబ్లం. అక్కడ మీకు నైతికంగా చూస్తే ఇప్పుడు మీరందరూ మా పార్టీ నచ్చి వాళ్ళందరికీ వచ్చేసారంటారు. మీరు ఎట్లా తరుగుతారండి? ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా కాకుండానే వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి టికెట్ మీద గెలిచారు, ప్రజలు వాళ్ళకి ఓటు వేశారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎజెండా ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ 2009లో ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆయన రాయలసీమకి వెళ్ళి తెలంగాణ నో అని చెప్పాడు. ఇప్పుడు అదే దీని మీద వీళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేశారు. వీళ్ళనే మీరు మళ్ళీ పార్టీలో మీరు చేర్చుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఇంకోటి మర్చిపోతున్నారు. ఏంటంటే ఈరోజు అక్కడ ఎస్పీవై రెడ్డి ఆంధ్రాలో కానీ ఇక్కడ పొంగలేటి కానీ వీళ్ళు ఏంటి 2 రాష్ట్రాలకు చెందినా కూడాను వీళ్ళందరూ పార్టీ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ. సో అక్కడ 1/3 2/3 ఎన్ని థర్డ్ అది అదే మీకు స్ప్లిట్ జరగలేదు. తెలంగాణ వరకు మీరు ఇదైపోతుంది. మీకు అది డెఫినెట్లీ ఆ 10th షెడ్యూల్ ప్రకారం ఏవైతే చట్టం ఉందో యాంటీ డిఫెక్షన్లో మీకు వర్తిస్తుంది. అది ఎట్లాగ మీరు చెప్తారు ఇది వర్తించదని? డెఫినెట్లీ వాడి మీద ఏంటంటే స్పీకర్ కూడా, లోక్సభ స్పీకర్ కూడా ఇదే మనం చెప్పాలి. ఏంటంటే దీని మీద ఎక్కువ రోజులు కూర్చోడానికి లేదు. అక్కడ ఎస్పీవై రెడ్డి ఎవరైతే చేశారో అతని మీద ఏదో డెసిషన్ తీసుకోండి, ఒకవేళ ఆయన చట్టాన్ని వ్యతిరేకిస్తే. ఇక్కడ అట్లాగే పొంగులేటి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరు చర్యలు తీసుకోవాలి. దే ఆర్ నాట్ 2 different పార్టీస్, దే ఆర్ సేమ్ పార్టీ ఇన్ 2 different states.
రైట్. బిఎస్పీ కూడా విలీనం అయింది కదా సార్, ఇక్కడ ముగ్గురు సభ్యులు ఎవరైనా బిఎస్పీ అయింది, వైఎస్ఆర్సీపీ అయింది, టీడీపీ కూడా అయింది. మేమంటాం విలీనం అయినట్టు కదా. టీడీఎల్పీ కాలేదు, టీడీఎల్పీలో మెజారిటీ సభ్యులు ఇంకే మెజారిటీ లాగదండి. జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఒక బాధకు కంప్లైంట్ చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వారు కూడా జాయిన్ అయిపోయినారు. పిటిషన్ చూసినారు, స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నది, ఎన్ని రోజులు డిస్పోజ్ కాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం అని గ్రహించి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్నికలలో పూర్తిగా డిపాజిట్ దక్కకుండా ఆ పార్టీలను ప్రజలు విమర్శిస్తారని తెలుసుకుని ఆ పార్టీలోకి వచ్చింది సార్. చాలా కళ్ళలో నీళ్లు చూస్తూ నీళ్లు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 3 పార్టీలు సంగప్ప గారు, రాష్ట్ర రాజకీయాల్లోనైనా ఒక 3 పార్టీలు ప్రాంతీయ పార్టీలో విలీనమైన జాతీయ పార్టీలు, జాతీయ పార్టీ వైసీపీ కూడా 2 రాష్ట్రాలు ఉంది, అది కూడా జాతీయ పార్టీ. చాలా బాధతో నేను పార్టీ నడపడం చాలా ప్రయత్నం చేసినా కష్టం, నడపలేను, ఇంతకన్నా ఎక్కువ ప్రయత్నం చేయలేను, అయిపోయింది నా శక్తి అయిపోయింది చెప్పుకోవడం ఒప్పుకోవడం జరిగింది. దయాకర్ గారు ఇప్పుడు అక్కడ పాలేరు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగం చేశాయి. తర్వాత టీఆర్ఎస్ నుంచి నిన్న మంత్రి కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ టీఆర్ఎస్లని తెలంగాణ లేకుండా చేస్తేనే వాళ్ళు పాతరేస్తేనే ఓటు వాడారు, పాతరేస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీని పాతరేస్తేనే, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తేనే తెలంగాణ అభివృద్ధి. అప్పుడు లేని మానవత్వం మీకు ఇప్పుడు గుర్తొస్తుందా? మీరు చనిపోయిన దాని మీద ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కేటీఆర్ అంటున్నారు సుఖేందర్ రెడ్డి గారు. సంగప్ప గారు, కేటీ రామారావు గారికి భవిష్యత్తున రాజకీయ నాయకుడని నేను చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. కానీ ఆయన వయస్సుకు మించి, ఆయన అనుభవానికి మించినటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి. ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీని ఎవరు ముంచలేరు. ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్. ఈ జాతీయ పార్టీ చాలా ఒడిదొడుకులు, అధికారం వస్తుంది పోతుంది, అధికారం వస్తుంది పోతుంది, చాలా సందర్భాల్లో చూసినారు. ఇది ఒక వ్యక్తుల మీద ఉండేటువంటి పార్టీ కాదు ఇది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ తెలంగాణని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని పాతరేయాలా, పారదోరాలా, శని, దరిద్రం అనేటువంటి పదాలు వాడడం ఏదైతుందో చాలా బాధాకరమైనటువంటిది. ఇది ఆయన స్థాయికి తగ్గదు, ఆయన మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ కేటీఆర్ గారి యొక్క స్థాయికి మించి మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. నేను చాలా సందర్భాల్లో వారికి చెప్పినాను. ఓసారి మా జిల్లాలోకి వచ్చి వీళ్ళు అడ్డం నిలువు ఉన్నారు, పొడుగున్నారు, ఇంత బరువు ఉన్నారని ఏదేదో మాట్లాడినారు. నేను అప్పుడు చాలా ఘాటుగా చెప్పాను, మధ్యలో కలిసినప్పుడు కూడా చెప్పినాను, ఎప్పుడు కూడా మనం ఎవరినో అనవసరంగా విమర్శిస్తే గొప్పలం అయితే అనుకోదా, ఇది సరైనది కాదు. మీరు మీకున్నటువంటి అనుభవం, మీ వయసు రీత్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా పద్ధతిమ్మడి మాట్లాడేది నేర్చుకోవాలని. తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్ ఎక్కడా, కేసీఆర్ ఎక్కడా, టీఆర్ఎస్ ఎక్కడా, ఎవరెక్కడ ఉండేవాళ్ళు? ఇవాళ సోనియా గాంధీ గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో పోతుంది అని తెలిసినప్పటికీ తెలంగాణ ఇచ్చినారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారు ఎమ్మడే ఇదే కేటీఆర్ గారు కుటుంబ సభ్యులతో పోయి కలిసినారు కదా. ఎవరు రాహుల్ గాంధీని కలిశారు, సోనియా గాంధీని కలిశారు, చాలా కృతజ్ఞత తెలిపారు. ఇన్ని తెలిపి ఇవాళ కాంగ్రెస్ను తరిమి కొట్టాలనేటువంటి భాష, ఆ ఆలోచన విధానం సరైనటువంటిది కాదు. ఎవరికి ఈ పర్మనెంట్ కాదు, ఏది అధికారం అనేటువంటిది ఎవరికి పర్మనెంట్ కాదు. ఈ దేశంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారిని 83 అధికారంలోకి వస్తే 69, అదే 89లో మొత్తం ఎన్టీ రామారావుని ఒడగొట్టినారు, టీడీపీని ఒడగొట్టినారు. అది మర్చిపోవద్దు. అందుకనే ఎప్పుడు కూడా అహంకారపూరితమైనటువంటి భాష కానీ తర్వాత ఇవన్నీ వాడడం వాళ్ళకే నష్టం. అది కాంగ్రెస్ పోయేది ఏమి ఉండదు, ఎట్లా అధికారంలో లేము. సార్ ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే సార్, ఇప్పుడు వారు సీనియర్ నాయకులు, మేమేమంటున్నామంటే మీరు మానవత్వం లేకుండా టీఆర్ఎస్ పార్టీ
పోటీలోకి దింపింది అని ప్రతినిత్యం మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన 15 రోజుల నుంచి అందరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పడితే జానారెడ్డి వరకు అందరు పెద్దలందరూ మాట్లాడుతున్నాం. మేమేమంటున్నాం అంటే అసలు మానవత్వం ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నదంటే అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ. గతంలో వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు అడిగి తెలుసుకొని 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చి విదేశాల నుంచి మందులు తెచ్చిచ్చారు. అప్పుడు జానారెడ్డి గారు రాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు, సోకాళ్ళు టీఆర్ఎస్ నాయకులు హాస్పిటల్ ఎవరు లేరు. అట్లాంటి మానవత్వం జీవన్ రెడ్డి గారు నువ్వు తప్పు చెప్తున్నావు. అంతకు ముందే కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయనకు అమెరికాకు పంపించినారు. కాంగ్రెస్ ప్రభుత్వమే భరించింది. ప్రభుత్వం వచ్చింది. ఒక శాసనసభ్యునికి ఇవ్వాల్సిన పని మీరు ఇచ్చారు. సార్ మరి మానవత్వం లేదంటారు సార్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఎవరికి మానవత్వం లేదండి? గౌరవ ముఖ్యమంత్రి గారికి మానవత్వం లేదని పదే ప్రతినిత్యం పేపర్లలో టీవీలలో మాట్లాడుతున్నారు. ఐఎమ్ సారీ టు సే సార్, పాత చెప్పట్లేదు. మొన్న దావకాండలో ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అడిగి పరిశీలించి విదేశాల నుంచి మందులు తెప్పించాడు. అది మానవత్వం కాదా? అసలు నేను ఒక మాట చెప్తాను సార్. 1996 నేను ఒక విషయం చెప్తున్నాను, చెప్పండి సార్. అదే విధంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రామిరెడ్డి వెంకరెడ్డి గారితో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వ్యవస్థ తగినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి పూర్తి డబ్బులు కూడా ప్రభుత్వం పెట్టి రామిరెడ్డి వెంకరెడ్డి గారు. ధన్యవాదాలు సార్. గతంలో కూడా మీ ప్రభుత్వం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. మేము గతం గురించి మాట్లాడలేదు సార్. నేను ఒకటే సార్ ఒక విషయం చెప్తున్నా. అసలు 1996 లో రామిరెడ్డి వెంకరెడ్డి గారు ఎవరి మీద గెలిచారు సార్? మహమ్మద్ రజాబాలి ఎవరు సార్? ఆయన సిపిఐ ఎమ్మెల్యే. ఆయన చనిపోతేనే కదా ఆయన మీద పోటీ చేసి గెలిచింది కదా సార్. చనిపోయిన ఎమ్మెల్యే మీద గెలిచింది కదా సార్. నేను అంతకుముందు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అప్పుడు లేవు సార్. సుఖేందర్ రెడ్డి గారు అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఉంటుంది సార్. మానవత్వం విషయంలో మొన్న సార్ తమరు అధ్యక్షుడు ఒక్క మాట సార్, తమరు పెద్దలు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి సార్. మీతో నేను చెప్పలేను కానీ మీ పార్టీని సార్, మీ పార్టీ యొక్క అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరి మీద పోటీ చేశారు సార్? తెలంగాణ కోసం మలిదశ ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్రానికి కారకుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లి మీద పోటీ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా సార్? 1996 లో అయిన రజబాలి మీద పోటీ చేసింది వాస్తవం కాదా సార్? ఉమా మాధవ్ రెడ్డి మీద పోటీ పెట్టింది గతంలో మీ పార్టీ కాదా సార్? అంటే జీవన్ రెడ్డి వినండి చెప్పండి సార్. ఒక్క విషయం మీరు ఇక్కడ గమనించాలా సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆయన సీట్ అది. ఆమె మీ శంకరమది హుజూర్ నగర్ కాదు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రాష్ట్రం గురించి అదే మొత్తం వినవయ్యా. వింటున్నా సార్. జగదీశ్వర్ రెడ్డి గారు 2009లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి 32,000 ఓట్లతో ఓడిపోయినాడు. శంకరమ్మ కూడా ఓడిపోతుంది తెలిసి మీరు పెట్టారు. ఆమెకు ఆ హుజూర్ నగర్ సంగతి తెలియదు. ఆమెకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, శ్రీకాంతాచారి మీద ప్రేమ ఉంటే ఆమెను శాసన మండలికి పంపండి. పాపం గెలవని సీట్లో టీఆర్ఎస్ లేని సీట్లో మా కూటమి పక్షాల 32,000తో ఓడిపోయినాడు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ సీటు. మంత్రి మీద మీరు పోటీ పెట్టారంటే మీరు మానవత్వంతో చేరుకోవడానికి కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ సారి సార్. ఆయన యొక్క అమరత్వాన్ని మరవలేదు చరిత్ర. ఆమెకి ఎమ్మెల్సీ చేయి, మరి ఉమామాధవ్ సభకు పంపవయ్యా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఎంతమంది చనిపోతే ఎంతమంది పోటీ పెట్టకుంటున్నారు చెప్పండి సార్. ప్రతి దగ్గర పోటీ పెట్టినారు. ఇలా కొత్తగా మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు తమ యొక్క పార్టీ. రాజ్యసభ ఇక మా పార్టీలో చేసేదాని గురించి మీరు చెప్పండి సార్. గతంలో మీరు చేసిందని మేము ప్రశ్నిస్తాం సార్. ఇప్పుడు మేమేమంటున్నాం సార్, మేము అనేది వాస్తవంగా మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. 96లో రామరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, దాని తర్వాత ఉమామాధవ్ రెడ్డి గారు కానీ, దాని తర్వాత మా శ్రీకాంత్ చారిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ కానీ, ఇవన్నీ అప్పుడు మానవత్వం కాంగ్రెస్ పార్టీకి లేదా అని నేను అడుగుతా ఉన్నా అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగే అర్హత లేదు మీకు. ఓకే సార్. సీటు ఆయన మంత్రి మీద మీరు పోటీ పెట్టి, ఆయన సీటు మీద మీరు పోటీ పెట్టి, ఆమె సొంత సీటు కాదు, ఆమె నియోజకవర్గం కాదు,
సార్ ఏ సీట్ అయితే ఏమన్నా సార్ మలిదశ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేదు. అరే ఆయన మీద మీరు పెట్టినా ఎవరు ముచ్చండి అంటే మేము శ్రీకాంతాచారి మీద రెస్పెక్ట్ ఉంటే టిఆర్ఎస్ ఒక సేఫ్ సీట్ ఇచ్చి ఉండేది, లేదంటే వారు స్టేట్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గా ఉన్నటువంటి హోల్డ్ ఉన్నటువంటి వ్యక్తి తమ పార్టీలు ఎవరికైనా ఇచ్చినాయా? ఒక అమరుడికి సేఫ్ సీట్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఒక్క మాట, మేము సేఫ్ సీట్ నాన్ సేఫ్ సీట్ మేము ఇచ్చినాం. మీ పార్టీలు ఒక్క సీట్ ఎక్కడ ఇచ్చిందా ఈ రాష్ట్రంలో? శ్రీకాంతాచారి కారణంగా మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నిన్న ఒక ఇంజనీర్ అబ్బాయి ఫస్ట్ సాలరీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అంత కూడా కృతజ్ఞత టిఆర్ఎస్ కు లేకుంటే ఓడిపోయి సీట్ ఇచ్చిన వారు చెప్పినారు. ఒక సూటిగా నేను ప్రశ్న అడుగుతా ఉన్నా, మీ జాతీయ పార్టీ, మీ పార్టీ తరఫున ఎక్కడైనా ఒక అమరులకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను నిలబెట్టారా? 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మీరు తెలంగాణ ఇచ్చిన చెప్పుకుంటున్నారే, మీరు ఒక అమరుడికి ఆ తెలంగాణ సీట్ ఇచ్చారా? ఆ యొక్క త్యాగాన్ని మీరు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని వాడుకునే ప్రయత్నం చేసినారు కాబట్టి మీకు వర్తిస్తా అన్నమాట. మేమట్లా చేయలేదు. ఆ యొక్క సంస్కృతి మానవత్వం గురించి ఇప్పుడు మాట్లాడకండి. ఆ త్యాగాన్ని మళ్ళీ కూడా డిపాజిట్ జరగదు. గత 7 ఎలక్షన్లు ఏ విధంగా గెలిచినామో మీకు సింగిల్ పార్టీ సింగిల్ డిజిట్ మీకు 10,000 దాటకపోతుందని చెప్పి మీ అందరూ నగేష్ గారు ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆయన ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి సంప్రదాయం ఉందని వాళ్ళు అంటున్నారు. ఇది ఎప్పుడు లేదు, వదిలేసినారు, మేము వదిలేసిన. అసలు నేను థీరీని మొత్తం నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇది ఏమిటి, ఇది సింపతి ఫ్యాక్టర్ మీద మనం రాజకీయాలు నడుపుతాం. అసెంబ్లీ ఏమిటి, అసెంబ్లీ ఏంటి ఒక డైనాసిటీయా? ఈయన చనిపోతే భార్యకి, చనిపోతే కూతురికి, లేకపోతే కొడుకు అని ఈ కాన్సెప్ట్ రాంగ్. వారు చెప్పినట్టుగా మీరు అక్కడే ఇచ్చుకోండి, కానీ అక్కడే ఇవ్వాలి ఇది తప్పు. ఇది ఇప్పుడు ఎలాగంటే ఒక్కసారి ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే నక్సలైట్లు చంపేసిందారు, రాగే నాయకి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు? దాంతో మాత్రం నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక సిగ్నల్ పోవాలి నక్సలైట్లకి, ఏంటంటే మీరు ఎమ్మెల్యేలను ఇచ్చేస్తే మీరు మళ్ళీ వాళ్ళే వస్తారు అనేది ఒక సిగ్నల్ పోయి అందరూ అక్కడ యునానిమస్గా చేశారు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేలో న్యాచురల్ డెత్స్ ఉంటాయి, కొన్ని వయసు దాటిపోయిన, లేకపోతే ఇది చాలా తీవ్రంగా జబ్బు. దాని తర్వాత జబ్బులు ఉన్నప్పుడు మనం టీవీలో ఇంత డబ్బులు ఇచ్చాం అంత డబ్బులు ఇచ్చాం అనేది డిస్కషన్ కొంచెం కొంచెం అనేది ఇబ్బందికరమైనది. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇంత తీవ్రమైన భాష వాడి అవసరం లేదు. ఎందుకైతే తెలంగాణ ఇస్తే మేము పార్టీ మీతో మర్జర్ చేస్తామన్న కేసీఆర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ని మీరు అంత భాషలే అవసరం లేదు. మేము రెడీగా ఉంటే అప్పుడు మెర్జర్ చేస్తాము, మమ్మల్ని కలుపుకోండి అంటే మీరు వద్దని చెప్పారు, మమ్మల్ని పారదోలేరు, మమ్మల్ని బయటకు పంపించేసి పిలవలేరు, మాతో మాట్లాడలేరు. సో మీకు వాళ్ళ గురించి మంచి అభిప్రాయం ఉంది, మీ వాళ్ళ గురించి మీరు మర్జర్ దాకా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పార్టీతో మీరు అంత తీవ్రమైన భాష పోటీ అంటే యుద్ధం. యుద్ధంలో యుద్ధంగా చూస్తున్నారు. సిద్ధాంతాలతో ప్రజల్ని ఆకట్టుకోవాలి, పనితీరు బాగా చూసి ఆకట్టుకోవాలి తప్ప పర్సనల్ గా దూషించుకుంటూ అటాక్ చేస్తూ వారి యొక్క ఇవన్నీ కాదు. మాట సార్ సంగప్ప గారు కథం చేయండి అంటే పోయి చంపేయడానికి కాదు, కథం కరో అంటే భాష ఆ పార్టీలను ఓడించండి అన్నట్టు. మన తెలంగాణ భాష ఏ లాంగ్వేజ్ కానీ ఏ భాషకైనా వాళ్ళ వైపు దాన్ని కన్వర్ట్ చేసుకుంటే శ్రీనివాస్ గారు కథం చేయండి అంటాం, పోయి పరిభాష వాళ్ళని నిలదీయండి, విమర్శించండి, వ్యతిరేకించండి, ఓడించండి అన్నట్టు. రాజకీయాల్లో చాలా హుందాగా ఉండాలి. ముఖ్యమంత్రి యువ నాయకుడు తారక రామారావును ప్రజలంతా మన జిహెచ్ఎంసీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గొప్పగా చాలా మెచ్చుకుంటా ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయి, దేశ వ్యాప్తంగా చాలా మంచిది. తెలంగాణకి పేరు వస్తుంది అట్లా చేస్తే, తెలంగాణకి పేరు వస్తుంది. తారక రామారావు గారికి 5-6 అవార్డులు వచ్చినాయి. అంత మంచి ది బెస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మన జిహెచ్ఎంసీలో 100 సీట్లు గెలిపించారు ఇన్ఛార్జ్ ఇస్తే. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రతాపం చూపించడానికి పాలేరు వెళ్ళారు, అక్కడ కూడా చూపిస్తారు. ఆయన ఖచ్చితంగా గెలిచి వస్తాం. భాష బాగుండాలి, గౌరవంగా ప్రజలందరూ కూడా వీక్షిస్తారు, ప్రజలందరూ కూడా జడ్జెస్ వాళ్ళందరూ కూడాను దేవుళ్ళు డిసైడ్ అరే ఏం భాష మాట్లాడుతారు, గీత మాట్లాడతారు అనుకుంటారు. సార్ ఇప్పుడు ఓట్లు రావడమా పోవడం, ఓట్లు కొనుక్కోవడం ఇవన్నీ కాదు, లెక్క కాదు. వ్యక్తిగతంగా ఎవరు కూడాను చాలా
హుందాగా వ్యవహరించాలి నిన్న రాజకీయాల్లో. ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ పోయి తమిళనాడు అక్కడ ప్రభుత్వం ఉన్నదా అని అడగలేరండి. ఏం మాట్లాడినారు? ఏ స్టేట్ లో అసలు ఏం మాట్లాడినారు? దేశ ప్రధాని ప్రభుత్వమే లేదంటా ఉన్నాడు ఒక రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో నిన్న మీరు తమిళనాడులో వ్యక్తిగతంగా ఎవరైనా దూషిస్తున్నారా? వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారా? మాటలు అవి. అరే ప్రభుత్వం అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. రోజువారీగా ఏం జరుగుతున్నాయి అక్కడ చూసి చెప్పినారు. దాన్ని వ్యక్తిగతంగా ఎవరేమన్నారు? స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడాను పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది అవన్నీ చూసే ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వాలు బాగా పనిచేయాలి. ప్రజాపాలన ఏమిట్లకి ఏమి లేదు. ఆరంభంలోనే శంకుస్థాపనలో ఇంత పరేషాన్ అవుతున్నాయి ప్రతిపక్షాలు. నిజంగా కనుక మా సాగునీరు తాగునీరు అమల్లోకి వస్తే ఇంకెక్కడుంటారు సార్? మీ దుకాణాలన్నీ బంద్ అయిపోకపోతే మేమేమంటున్నాం, ఇప్పటికే 2-3 పాటల దుకాణాలు బంద్ అయిపోయినాయి. ఎక్కడ సార్? మీరు పరువు కాకముందే దుకాణాలు కొనుక్కుంటున్నారు సార్? వైఎస్ఆర్సీపీ దుకాణం బంద్ అయిపోయింది, టీడీపీ దుకాణం బంద్ అయిపోయింది, పిఎస్పీ దుకాణం బంద్ అయిపోయింది, అన్ని పార్టీల దుకాణాలు బంద్ అయిపోయినాయి. మేమేమంటున్నామంటే మీరు ఉండండి, ప్రజాస్వామ్యంలో కొంత ఉండాలా. ఒక 18-16 మంది ఉన్నారు, వాళ్ళు ఉండాలి, వాళ్ళు విమర్శించాలి. వాళ్ళు విమర్శిస్తేనే ప్రభుత్వం బాగా అంటే జీవన్ రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మరి మీరు వేరే అనుకోకుండా, మీరు దుకాణాలు బంద్ చేయడమే మీ పని? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలే మన బాసులు సార్. మేమెవరం సార్? మేమెవరం సార్? ఆఫ్టర్ ఆల్ ప్రజలు గెలిపిస్తే వాళ్ళ జీతగాళ్ళగా పనిచేసే ఎమ్మెల్యేలం సార్. మేమెవరు సార్ వాళ్ళ దుకాణాలు బంద్ చేయడానికి? ప్రజలు అటు బంద్ చేస్తారు, ఇటు చాలు చేసి ఇటు అధికారం ఇచ్చారు. సుఖేందర్ రెడ్డి గారు ప్రజలే పంపిస్తున్నారు, వాళ్ళ దుకాణాలు బంద్ చేస్తున్నారు అంటున్నారు జీవన్ రెడ్డి గారు. నేను చాలా కిందికి దిగి మాట్లాడదలుచుకోలేదు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. ఇదంతా ఏది శాశ్వతం కాదు. ఎవరి దుకాణాలు బంద్ అవుతున్నా, ఎవరు పార్టీలు మారుతున్నా, ఏదున్నా తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి మాత్రం మంచిది కాదనేటువంటిది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలకు ఆయనే 2-3 సార్లు రాజీనామా చేసినాడు. ఆయన పయనీరు ఉప ఎన్నికల్లో. కాబట్టి అందుకొరకే వీళ్ళని కూడా రాజీనామాలు చేయించి మళ్ళీ గెలిపించుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దేశానికి రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి అనైతికంగా వీళ్ళందరినీ కలుపుకొని ఆ పార్టీ విలీనమైందని స్పీకర్ గారు ప్రకటించేటువంటి కార్యక్రమం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. రేపో మాపు మళ్ళీ కోర్టులలో దీని మీద చివాట్లో ఏవాట్లో ఏమొస్తాయో, నాకు అవార్డులు వస్తాయా చివాట్లు వస్తాయా తెలియదు. ఇది మాత్రం ప్రజలు రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఈసడించుకుంటా ఉన్నారు. ఇది చాలా వాస్తవమైనటువంటిది. కానీ ఎవరైనా సరే అభివృద్ధిని చూసిపోతే రాజీనామా చేసి పోయి మళ్ళీ అక్కడి నుంచి గెలవండి, తప్పులేదు దాంట్లో. కానీ పదవితో పాటు పార్టీని కూడా తీసుకొని మేము పోతున్నామని చెప్పడం నైతికం కాదు. ఇది అనైతికమైనటువంటిది, మంచిది మాత్రం కాదు. అది స్పీకర్ జ్యూరిడిక్షన్ సార్. ఇప్పుడు వారు స్పీకర్కు అందజేసినారు వారి లేఖని. గతంలో 2007లో ఉన్న మా 11 మంది ఎమ్మెల్యేలు అప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్లకు వచ్చిరా సార్? 4.5 సంవత్సరాల వరకు గౌరవ స్పీకర్ గారు లెటర్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుని ఎట్లాంటి డిసిషన్ ఇవ్వలేరు. మీరు కూడా పెద్దలు, సీనియర్ నాయకులు. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం సార్. ఏం నిర్ణయం వస్తుంది చూద్దాం. థ్యాంక్ యూ సుఖేందర్ రెడ్డి గారు, తర్వాత నగేష్ గారు, జగన్ రెడ్డి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ ఏపీలో చెప్పినందుకు. మళ్ళీ సోమవారం ఇదే టైంకి కలుద్దాం. స్టే ట్యూన్.